ఫస్ట్ కలిసేటప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పాలి. సెకండ్ టైం విష్ చేసేటప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి. ఇంకేమైనా వెళ్తారా? కొంతమంది వెళ్ళండి. అందరి క్లాసెస్లో ఉండకూడదు, అందరి క్లాసెస్ వినకూడదు. మీకు జాబ్ రావాలంటే నీ పక్కన క్లాస్ వినకూడదు. దగ్గర వాడు క్లాస్ విని నువ్వు క్లాస్ వింటే అందరికి జాబ్ వస్తుంది కదండి. కాబట్టి మనం జాబ్ కావాలంటే ఏం చేయాలి? మన పక్కనోడు క్లాస్లో ఉండకూడదు, వినకూడదు. రైట్. సో టెట్ సోది లేకుండా 15 నిమిషాలు పూర్తి చేస్తా. సోది వినడానికి మీకు టైం ఉన్నా చెప్పే టైం నాకు లేదు, మీకు కూడా లేకపోవచ్చు. మీరు కూడా బిజీ కదా, అంతా మీరంతా చాలా బిజీ. మార్నింగ్ లేచి రావడం అనేది ఇంపార్టెంట్. బట్ టెట్కు మాత్రమే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చేయొద్దండి. ప్రజెంట్గా టెట్కు మాత్రమే వచ్చామన్న వాళ్ళు చేయొద్దండి. డిఎస్సికి మాత్రమే వచ్చామన్న వాళ్ళు చేయొద్దండి. డిఎస్సికి వచ్చాము, గురుకులకు వచ్చామని చేయొద్దండి. గురుకుల టెట్ కమ్ డిఎస్సి రెండు కలిపి వెరీ గుడ్. అసలు దేనికోసం కాదు, ఊరికైనా వచ్చినాం సార్, ఏదో డెమో 10 రూపాయలు అని అన్నారు కాబట్టి వచ్చామన్న వాళ్ళు చేయొద్దండి. ఫంక్షన్స్ ఉన్నా కూడా ఏదో సింపుల్గా వచ్చాము, క్యాజువల్గా వచ్చామన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరైనా ఉన్నారా? క్యాజువల్గా టైంపాస్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారా? అంటే టెట్ కాదు, డిఎస్ కాదు, ఏది కాదు సార్, ఫ్రీ. ఇంట్లో ఫ్రీగా ఉండి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లా ఎవరు ఉండరు అనుకుంటా. మనకు ఫ్రీగా ఏదైనా ఆడియో ఫంక్షన్స్ కానీ, ఏమైనా పెళ్ళిళ్ళు, తెలియని పెళ్ళిళ్ళు, తెలిసిన పెళ్ళిళ్ళకి వెళ్తాం కానీ ఇట్లాంటి క్లాసెస్కి అయితే ఎవరు రారు. సో బిజీగా ఉండి వచ్చారా, ఫ్రీ చేసుకొని వచ్చారా? బిజీగా ఉండి ఫ్రీ చేసుకొని వచ్చారా? ఏదో ఒకటి చెప్పండి. మీరు బిజీగా ఉండి వచ్చారా, లేదా బిజీగా ఉన్నప్పటికీ చాలా ఫ్రీ టైం సెట్ చేసుకుని వచ్చారా? మీ ఫేసెస్ చూసి అయితే మీరు చాలా బిజీ పర్సన్స్ అనిపిస్తున్నది. రైట్. జాబ్ కల్లా కూడా భయంకరంగా ఉట్టిపడుతుంది మీ ముఖంలో. నెక్స్ట్ ఇయర్ ఏ టైం వల్ల జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా అనిపిస్తున్నాయి నాకైతే. నిజమా కదా మేడం? వస్తుందా మీకు జాబు? ఎస్, వస్తుందా కదా? ఎస్, ప్రతి ఒక్కరు ఇదే అండి. 4 లక్షల మంది అండి టెట్ కమ్ డిఎస్సి కమింగ్ సూన్. రేపు జరగబోయేటువంటి డిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 2022 డిఎస్సిలో మినిమం 4 lakhs మెంబర్స్ రాయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఒకటి మాత్రం చెప్తున్నాను, నోటిఫికేషన్ పైన ప్రజెంట్గా ఎవరికి క్లారిటీ లేదు. కేసీఆర్ సార్ కూడా లేదు క్లారిటీ. ఎస్, నేను చెప్తున్నా, మీకు అర్థం చేసుకోండి. కొంతమంది ఫోన్ చేసి నెక్స్ట్ మంత్ నోటిఫికేషను, ఈరోజే నోటిఫికేషను, మళ్ళీ వచ్చే నెల ఇలా రకరకాలు చెప్తూ ఉంటారు. అసలు కేసీఆర్ సార్కి నోటిఫికేషన్ మీద క్లారిటీ లేదు సార్. ఇంకా ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఎవరికి? మీకు తెలుసా మేడం నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందండి? బట్ కానీ 100% ఈ ఇయర్లో అయితే నోటిఫికేషన్స్ 100% ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ ఏంటంటే ఆల్రెడీ జోనల్ ప్రకారం కానీ జిల్లాల ప్రకారం ఉన్నటువంటి ఉద్యోగులందరినీ ఎక్కడొక్కడితో పంపించేశారు. సో 100% 2022 అనేది నోటిఫికేషన్స్ పడడానికి 99.99% ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా 0.% చెప్పలేము, కానీ పడతాయండి కంపల్సరీ. వన్ మోర్ పాయింట్, ఇన్ కేస్ ఒకవేళ మార్చిలో నోటిఫికేషన్ పడ్డది అనుకుందాం. మార్చి 15వ తారీఖు నోటిఫికేషన్ పడ్డది టెట్ కానీ డిఎస్సి కానీ. ఒకవేళ మే 15వ తారీఖు ఎగ్జామ్ పెట్టారు అనుకుందాం. ఒక 2 months కానీ ఎక్కువ టైం ఇవ్వరు. మీరు రెడీ ఆ ఎగ్జామ్ రాయడానికి? డిఎస్సి కానీ టెట్ కానీ గురుకుల కానీ మార్చి 15 నోటిఫికేషన్ వేసి మే 15న ఎగ్జామ్ పెడితే 2 months టైం ఇస్తే మీరు ఎగ్జామ్కి రెడీగా ఉన్నారా ఎవరైనా ఇందులో? ఒకరు చేయొద్దండి. ఎస్ సార్, మే 15 ఎగ్జామ్కి మేము రెడీ, నో డౌట్, మొత్తం సబ్జెక్ట్ పిండి ఆరేసాం, మీరు ఏదైనా చెప్తాం అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పోనీ జూన్ 15కి ఎగ్జామ్ పెడితే మీరు రెడీయా? ఎప్పుడు రెడీ? మీరు ఏ టైంలో ఎగ్జామ్ పెట్టాలి మీకు? జూలై 15 ఓకేనా? జూలై 15 ఇప్పుడు కూడా ఓకే కదా? పోనీ ఆగస్ట్ 15 ఎగ్జామ్ పెడదాం. ఎప్పుడు పెట్టాలి సార్ మీకు ఎగ్జామ్? నెక్స్ట్ ఇయర్ పెడదామా? రైట్. పాయింట్ 1 వినండి సార్. ఏ సిలబస్ అయినా ప్రిపేర్ అవ్వాలంటే టెట్ కానీ డిఎస్సి కానీ, వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, గురుకులకి కానీ డిఎస్సి కానీ చాలామంది డిఎస్సి పర్పస్లో ఉంటారు, ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం, అండ్ గురుకుల పర్పస్లో వచ్చి ఉండొచ్చు మీరందరూ కూడా. ఈ రెండు కావాలంటే ఫస్ట్ ఏం రావాలి? టెట్ రావాల్సిందే. ఇది రాకుండా అవి రెండు రాలేవు. ఎందుకంటే టెట్ లేక ఎన్ని సంవత్సరాలు అయిందో మీకు తెలిసే ఉంటుంది. మీ కెరియర్లోనే టెట్ రాయకపోవచ్చు. మీరు బీఎడ్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా టెట్ రాయని వాళ్ళు ఉండొచ్చు, టెట్ రాసి క్వాలిఫై కాని వాళ్ళు ఉండొచ్చు, టెట్ రాసి స్కోర్ రాని వాళ్ళు ఉండొచ్చు. 120 above ఎవరికైనా వచ్చాయా టెట్లో? ఇందులో 120కి పైన ఎవరికైనా వచ్చాయా? పోనీ 110 పైన వచ్చాయా? 100కు పైన ఎవరికైనా వచ్చాయా?
ఒకరు, వెరీ గుడ్, నైస్. ఇంకేమైనా ఉన్నారా? 100 పైగా ఇద్దరు ఎత్తారండి. అసలు టెట్టే రాయలేదు సార్, దాని ముఖమే చూడలేదు అన్న వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్, మీకు శుభం అండి, ఎక్సలెంట్. మీరు తలకాయ నొప్పి లేదు, ఎందుకంటే మీకు ఛాయిస్ ఇవ్వలే కదా. 3.5 సంవత్సరాల నుంచి టెట్ నోటిఫికేషనే లేదు. సో ఒకటి మెంటల్గా ఫిక్స్ అయిపోండి, గురుకుల కానీ డిఎస్సి కానీ పడాలి అంటే ఏది రావాలి భయ్యా? టెట్ రావాల్సింది. సో టెట్ నోటిఫికేషన్ కనుక మేబీ టెట్ నోటిఫికేషన్ అయితే తొందరగా వస్తుందండి. సో మార్చిలోనే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఈ గవర్నమెంట్ మీద మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఫలానా టైంకి వస్తుందని మనం నిర్ణయించలేకపోతున్నాం. అనుకున్నది ఒకటే అయింది ఒకటే అనే టైప్లో ఉంది ప్రజెంట్. సో అది మీకు ఒక్కరికే కాదు సమస్య, 4 లక్షల మందికి సమస్యనే. దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. సమస్య నీకు ఒక్కరికే కాదండి ఈ సమస్య. టెట్ ప్రిపేర్ అయ్యే, డిఎస్ ప్రిపేర్ అయ్యే 4 లక్షల మందికి ప్రాబ్లం. దట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ పాయింట్, ఒకటి గుర్తుపెట్టుకోండి, టెట్ నోటిఫికేషన్ కనుక పడితే 100% మీరు డిసప్పాయినట్టే. ఎందుకంటే ఆ టెట్ సిలబస్ ప్రిపేర్ అవ్వాలంటే మినిమం 6 months కావాలండి. మీకు స్టేట్లో మోస్ట్ ఇంపార్టెంట్ బార్డర్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు. 75 కానీ 78, 90 మార్క్స్ ఇవన్నీ వేస్ట్ అండి. టెట్ కన్ఫర్మ్, టెట్లో వెయిటేజ్ కన్ఫర్మ్. దిస్ ఇస్ క్లియర్. టెట్ కన్ఫర్మ్గా ఉంటుంది, దాన్ని ఎవరు మార్చలేరు, ఏం చేయలేరు. టెట్ తీసేయడం పాసిబుల్ కదా, టెట్ కమ్ డిఎస్సి కలపడం కూడా పాసిబిలిటీ కాదు. దిస్ ఇస్ క్లియర్. సో మీరు గురుకుల కానీ డిఎస్సి కానీ రాయాలంటే కంపల్సరీగా టెట్ క్వాలిఫై అవ్వాలి. అట్ ది సేమ్ టైం టెట్లో నీ స్కోర్ ఎంత ఉండాలి? 120+ ఉండాలి. ఉంటేనే 90% డిఎస్కి ఛాన్స్ ఉంది. దిస్ ఇస్ క్లియర్. టెట్లో 120కి పైగా ఉంటేనే డిఎస్సిలో 90% ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్కేస్ టెట్లో 110+ ఉంటే డిఎస్సిలో 80% మాత్రమే ఛాన్సెస్ ఉంటాయి. 100కు పైన వస్తే 50% మాత్రమే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి ట్రై చేయాలి మీరు. టెట్లో స్కోర్ ఎంత ఉండాలంటే 120, అట్లీస్ట్ 110 అన్న. లాస్ట్ ఎంతనండి? 100 మార్కులు కనుక నువ్వు సాధించగలిగితే దాదాపు నువ్వు డిఎస్సికి 50% దూరంలో ఉన్నట్టే. సో 90లు 75లు మాత్రం పాసిబిలిటీ కాదు. అలా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే స్కోర్ అనేది ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ క్లియర్. మీకు జాబ్ కావాలి, 3 అంశాలు ఉంటాయండి. నాకు ఆన్సర్ క్లారిటీగా చెప్పండి దయచేసి అందరూ కూడా. జాబ్ కొడితే బాగుంటుంది, జాబ్ కొట్టాలి, జాబ్ కొట్టాల్సిందే. ఏ కేటగిరీ మీరు? జాబ్ కొడితే బాగుంటుంది, జాబ్ కొట్టాలి, జాబ్ కొట్టాల్సిందే. 100% మీరు థర్డ్ ఆప్షనే చెప్తారు. మీరు వద్దనే అదే చెప్తారు. సెకండ్ ఆప్షన్ కూడా ఉంటారు, కంపల్సరీ థర్డ్ ఆప్షనే ఉంటారు. ఎవరన్నా సెకండ్ ఆప్షన్ ఉన్నారా ఇలా? ఎవరు లేరా? అరే నేను 10,000 రూపాయలు ఇద్దామనుకున్న సెకండ్ ఆప్షన్ ఉంటే రైట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జాబ్ కొట్టాల్సిందే అన్నటువంటి టైప్లో ఉంటే మాత్రం టెట్ కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. అండ్ టెట్ సిలబస్ కనుక పరిశీలిస్తే నాకు తెలిసి దానికి 6 months ప్రిపరేషన్ కావాలి, 4 months కోచింగ్, 2 months ప్రిపరేషన్. ఇది 110+ ట్రై చేయడానికి ఇంత టైం కావాలి, 6 నెలలు కావాలి. సో చాలామంది నాకు అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటారు, ఫేస్బుక్లో వాట్సాప్లో అక్కడే టచ్ అవుతుంటారు. సార్ టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది? నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా, నువ్వు రెడీయా అంట. ఎస్, నేను నోటిఫికేషన్ అది కోచింగ్ సెంటర్కి రావడానికి రెడీగా ఉన్నా. నువ్వు కోచింగ్ సెంటర్ రావడానికి కాదు, నువ్వు ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నావా అంటే ఇంకా స్టార్టే చేయలేదు సార్ అంటారు. ఇంకా స్టార్ట్ చేయడానికి నోటిఫికేషన్ ఎందుకు నీకు? నువ్వు ఇంకా స్టార్ట్ చేయలేవు, నోటిఫికేషన్ ఎందుకు? అవసరం లేదు కదా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ బ్యాచ్ ఇప్పుడు వచ్చారు, కానీ మీకన్నా ముందు నాకు తెలిసి రామయ్యలో ఈ టెట్లో ఒక 5,000 నుంచి 10,000 మంది అయిపోయి ఉండొచ్చు. నేను 5,000 to 10,000 మెంబర్స్కి అయిపోయి ఈ టెట్ అండి. ఈ 2 yearsలో గతంలో టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దాదాపు రామయ్యలోనే 5,000 to 10,000 ప్రిపేర్ అయ్యారు. అందులో 2,000 మెంబర్స్ కమాండింగ్లో ఉన్నారు సబ్జెక్ట్ మీద. సో ఇంకా 4 లక్షల మందిలో 2,50,000 మంది దుకాణం కూడా ఓపెన్ చేయలే, అసలు కాదనే ఓపెన్ చేయలే. వాళ్ళు ఎప్పుడు దిగుతారంటే టెట్ నోటిఫికేషన్ పడ్డాక బ్యాగులు వేసుకుని దిగుతారు. దట్ ఈస్ 100% రాంగ్. ఒక ర్యాంకర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2008 డిఎస్సి టాప్ 10 ర్యాంకర్గా 200+ బ్యాచెస్ చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు చెప్తున్నాను. ఒక బ్యాచ్లో 20 మందికి చెప్పాను, 2,000 మందికి చెప్పాను సిచ్యువేషన్ బట్టి. సో నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, మీకు కనుక జాబ్ కొట్టాల్సిందే అంటే ఫస్ట్ మీరు దేనిపైన దృష్టి పెట్టండి, టెట్లో 120+ ట్రై చేయండి. టెట్కు ప్రిపరేషన్ 6 months. ఇప్పుడు కౌంట్ చేసుకోండి, ఈ మంత్ ఏదో కౌంట్ చేసుకోండి, ఫిబ్రవరి నుంచి కౌంట్ చేసుకోండి. 6 months లోపు అంటే మీకు ఆగస్టులో కనుక ఎగ్జామ్ కనుక ఉంటే టెట్కు మీరు మార్గదర్శకులు అవుతారు. ముందు కనుక వాడు సడన్గా వేస్తే మాత్రం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ గవర్నమెంట్లో ఎప్పుడు నోటిఫికేషన్ వేసినా టైం ఇవ్వదండి. గత 7 సంవత్సరాలు చూస్తున్నాను, నోటిఫికేషన్ వేస్తే సంవత్సరాల తరబడి ఉండదు, జస్ట్ 2 months అంతే, అంతకుమించి టైం దొరకదు. ఆ 2 monthsలో నీకు సిలబస్ అర్థం కావడానికి సరిపోతుంది టైం. సో ఒకటి మెంటల్గా ఫిక్స్ అవ్వండి, ఎస్ నేను జాబ్ కొట్టాల్సిందంటే టెట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, ఇక టెట్కు సంబంధించిన దాంట్లో మనకి స్కోర్ 120 కావాలనుకున్నాం. సో దాంట్లో 3 సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్, తెలుగు, సైకాలజీ, ఇంగ్లీష్. తెలుగు, సైకాలజీ, ఇంగ్లీష్
ఈ మూడిట్లో ఒక 75 తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అండ్ 35 మార్క్స్ కంటెంట్లో వస్తే 120 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. మీ టార్గెట్ టెట్లో 120 కనుక పెట్టుకుంటే, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానింగ్. చాలామంది ఒకటే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ముందు పుస్తకాలు పట్టుకొని కూర్చుంటారు. అది కాదండి, ఫస్ట్ ఒక ఐడియాలజీ ఉండాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ విధంగా స్కోర్ మీరు బార్డర్గా 25, 25, 25, 75 మార్క్స్ బీసీ వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్లే. 35 మార్క్స్ కంటెంట్లో కలిపేసి ఎంత అవుతుందండి? 120. మన అదృష్టం బాగలేక, మనకు మదర్ టంగ్ అంటే ఇంగ్లీష్ బాగా తెలుసు, మీకు ఇంగ్లీష్ ఎంత బాగా వచ్చు మీకు తెలుసు, నాకు తెలుసు, అందులో అవి తగ్గించుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? 115 అవుతుంది. ఇంకా అదృష్టం బాగలేక ఇందులో రెండో తగ్గింది అనుకోండి, 110 మార్కులు సులభంగా సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. దిస్ ఇస్ క్లియర్. మరి టెట్ విషయంలో వస్తే తెలుగు సబ్జెక్ట్ అండి. సార్ చెప్పేసి ఉండొచ్చు తెలుగు సబ్జెక్టు వస్తారని. సో తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన దాంట్లో మనకి 30 మార్క్స్ ఉంటాయండి. 30 మార్కులలో మనం 25+ ఈజీగా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. చాలామందిలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ ఏంటంటే, తెలుగు ఏముందిరా భయ్, తెలుగు చాలా ఈజీ, తెలుగు ఈజీ అని మార్క్స్ పోతాయి, సైకాలజీ హార్డ్ అని పోతాయి, ఇంగ్లీష్ అర్థం కాక పోతాయి. మూడిట్లో పోతాయి. తెలుగు ఈజీ అని పోగొట్టుకుంటాం, సైకాలజీ అర్థం కాక పోతుంది, ఇంగ్లీషు ఏవి తెలియక పోతుంది. మొత్తం మీద మూడిట్లో. ప్రీవియస్ టెట్లోనండి ఒక అబ్బాయి వచ్చాడు రామయ్యలో, దాదాపు 12 మార్కులు 15 మార్కులు వచ్చినాయి వాడికి తెలుగులో, కానీ స్కోర్ వచ్చేసి 117 దాకా వచ్చినాయండి. స్కోర్లో టాప్ ఉన్నాడు, అన్నిట్లో టాప్ ఉంది. తెలుగులో వచ్చేసరికి 12 మార్కులు 15 మార్కులు చెప్పాడు ఆ పిల్లోడు. బట్ అగైన్ మళ్ళీ వచ్చిన తర్వాత 25+ క్రాస్ చేశాడు, అతనికి 120+ ఏమి వచ్చాయి. సో కంపల్సరీగా టెట్ అనేది తెలుగు ఇంపార్టెంట్. 3 సబ్జెక్టులు ఇంపార్టెన్స్, 3 సబ్జెక్టులు కీలకమైనవి. అట్ ది సేమ్ టైం కంటెంట్ పార్ట్ ఇంపార్టెంట్. ఇక తెలుగు సబ్జెక్ట్ విషయానికి వచ్చేస్తే, తెలుగులో మనం అనుకుంటాము చాలా ఈజీ అనుకుంటాం, అది ఒక భ్రమ. నాకు తెలిసి ఈ రెండింటికన్నా కొంచెం తెలుగే టఫ్ అనిపిస్తుంది ఇప్పటికి కూడా. ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పండి. ఉత్పలమాల గణాలు చెప్పండి, ఉత్పలమాల గణాలు చెప్పండి మేడం. కొద్దిగా ఓపెన్ చేయండి మౌత్ ప్లీజ్. ఉత్పలమాల గణాలు చెప్పండి. చంపకమాల గణాలు, శార్దులం గణాలు. ఈ ప్రశ్నలు అడగరు. ఉత్పలమాలలు, చంపకమాలలు, శార్దూలాలు 99.9% అడగరు భయ్య. ఎందుకంటే ప్రతి ఒక్కరు చదువుకుంటారు. రాబోయేటువంటి టెట్ కానీ డిఎస్సి కానీ గుర్తుపెట్టుకోండి, మీరు రాసుకోండి కూడా కావలిస్తే. పేపర్ మాత్రం చింగిపోతుంది, నో డౌట్. ఎందుకంటే 4 లక్షల మంది పోటీ పడుతున్నారు. మేబీ వాడు ఇంకా లేట్గా వేస్తే ఇంకొక కొత్త ఫ్రెష్ బ్యాచ్ కనుక కంప్లీట్ చేసుకుని వస్తే వాళ్ళు ఒక 50,000 మంది ఉంటారు మళ్ళీ. అంటే ఎప్పటికీ కూడా కాంపిటీషన్ పెరుగుతూ ఉంది. ఒక 15,000 పోస్టుల దాకా ఉండవచ్చు డిఎస్సిలో. గురుకులో 3,000 నుంచి 5,000 పోస్టులు ఉండే అవకాశాలు ఉన్నాయి. నాకున్న అంచనా ప్రకారము 15,000 డిఎస్సి పోస్టులు ఉండొచ్చు, 3,000 to 5,000 గురుకులలో పోస్టులు ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఏది ఏమైనా కూడా అభ్యర్థులు ఎక్కువగా ఉంటారు కానీ తక్కువగా ఉండరు. సో ఆ ప్రాసెస్ని దృష్టిలో పెట్టుకొని పేపర్ అనేది 100% చినిగి ఆరిపోతుంది, నో డౌట్. అంటే అప్లికేషన్ మెథడ్లో వస్తుందండి. ఉత్పలమాలలు, చంపకమాల లాంటి క్వశ్చన్స్ అడగరు, ఎందుకంటే అందరూ రాస్తారు కాబట్టి వాడు క్వశ్చన్ని మార్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అడగొచ్చు, ప్రశ్నల విధానం ఎలా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ కందపద్యంలోని గణాలు ఏంటి అని అడుగుతారు క్వశ్చన్. చెప్పండి, కందపద్యంలో గణాలు ఏంటి? ఏమో సార్ చిన్నప్పుడు చదివిన తెలుగు, ఇంకెక్కడి గణాలు మాకు వచ్చేవి 4 ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్యము. 7th అదే చదువుతాము, 8th అదే చదువుతాము, 9th 10th ఇంటర్మీడియట్లో కూడా అవే చదువుతాం. మళ్ళీ అవే అంతే, అది ఎండింగ్ వరకు అంతే ఉంటుంది. ఆ మాలల దగ్గరనే ఉంటాం. చెప్పండి కందపద్యంలో గణాలు చెప్పండి మేడం. కందపద్యంలో బేసిక్ గణం ఏమై ఉండకూడదు? కందపద్యంలో 6వ గణం ఏమై ఉంటుంది? ఎస్, ఆటవిందులోని గణాలు. సీసపద్యంలో యతి స్థానము. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు సార్. ఏ పద్యంలో బేసిక్ గణం జగనంగా ఉండకూడదు, ఏ పద్యంలో నలగగ బెస అనే గణాలు వస్తాయి, ఇట్లా అడుగుతారండి. కందపద్యంలోని గణాలు కూడా అడగరు. నలగగ బజస అనే గణాలు ఎందులో వస్తాయి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. కంప్లీట్ అప్లికేషన్ మెథడ్, నో డౌట్. కాబట్టి ప్రతి టాపిక్ అండి, వ్యాకరణము కానీ, మెథడాలజీ కానీ, కంటెంట్ పార్ట్ కానీ తెలుగులో 30కి 25+ కావాలి అంటే 100% తెలుగు అని కాదు, ఆల్ సబ్జెక్ట్స్, సైకాలజీ ఆల్సో, ఇంగ్లీష్ ఆల్సో కంప్లీట్ అప్లికేషన్ మెథడ్లో ప్రిపేర్ అవ్వాలి. సో అలా ప్రిపేర్ అవ్వాలంటే మనం సబ్జెక్ట్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటే, కందపద్యానికి సంబంధించిన లక్షణాలు విత్ ఫింగర్ మీద తిప్పే స్థాయిలో ఉండాలి. కందపద్యము జాతికి సంబంధించింది 4 పాదాలు ఉంటాయి.
ఎస్, నల్లగగపజస్ అనే గణాలు వస్తాయి. 1 4 బట్ 2 4 అంటే మొదటి 4 గణాల మొదటి అక్షరాలకు ఇది చెల్లుతుంది, కానీ కేవలం 2 4 పాదాలకు మాత్రం వర్తిస్తుంది. ప్రాస నియమం ఉంటుంది. బేసి గణం జగనంగా ఉండకూడదు, 6వ గణం నల్ల కానీ జగనం కానీ ఉండాలి. 2 భాగాల చివర గురువు ఉంటుంది. చతుర్మాత్ర గణాలతో కూడిన పద్యం కందపద్యం, ఇంత ఫ్లో ఉండాలండి సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉన్నప్పుడే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కాగలుగుతావు. ఒక కాన్ఫిడెంట్ అండ్ కమాండింగ్, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, ఒక ర్యాంకర్గా చెప్తున్నాను భయ్యా. నాతో పాటు సంవత్సరాలు ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను 3 నుంచి 4 నెలలే ప్రిపేర్ అయ్యా. సో ఒక కాంపిటేటివ్, అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, జేఎల్ ఎనీ ఎగ్జామ్, ఫస్ట్ ఈ 2 లక్షణాలు కావాలి, కాన్ఫిడెంట్ అండ్ కమాండింగ్. సబ్జెక్ట్ మీద కమాండింగ్ కావాలి కంపల్సరీగా. ఎందుకు అంటే ఆ 3 అవర్స్ టైంలో, ఆ 3 గంటల టైంలో పేపర్ ఎట్లా సెట్ చేసుకోవాలి, ఏ విధంగా రాయాలని ఇంపార్టెంట్. మీకు ఇంతకుముందు చెప్పాడు సార్, సిలబస్ అది చెప్పాడు, అది కామన్, అది రెగ్యులర్గా యూట్యూబ్లో చూసినా వస్తుంది. ఎక్కడన్నా మనకు ప్రిపరేషన్ తెలియనప్పుడు సిలబస్ ఏం చేసుకుంటాం. సార్ ఒక మోడల్ చెప్పాడు, ఇవి ఉంటాయి, ఈ కోర్సెస్ ఉంటాయి, దట్ ఇస్ క్లియర్, అది ఓకే, అది ఎక్కడైనా లభిస్తుందండి, ఎవరైనా చెప్తారు. బట్ అది కాదు ఇక్కడ మ్యాటర్. నువ్వు సిలబస్ ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా విభజించుకోవాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ర్యాంకర్కి ఒక నార్మల్ పర్సన్కి తేడా ప్లానింగ్ అండ్ ప్రజెంటేషన్ భయ్యా. 2 కరెక్ట్గా మనం వేసుకుంటే సక్సెస్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. సో సబ్జెక్ట్ మీద కమాండింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఛందస్సులో కూడా మిమ్మల్ని అప్లికేషన్ మెథడ్లో అడిగే అవకాశాలు 100కి 100% ఉన్నాయి, నో డౌట్. 2వ ప్రశ్న, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి చూద్దాం. 2వ ప్రశ్న, చిన్న అనే పదములోని వర్ణాల సంఖ్య అని అడిగారు ఎగ్జామ్లో. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా అడిగారండి. చిన్న అనే పదంలోని వర్ణాల సంఖ్య ఎన్ని చెప్పండి. చిన్న అనే పదములోని వర్ణాల సంఖ్య అని అడిగారు. ఎన్ని? 4? 4 4 ఆప్షన్లో కూడా వస్తాయి. 2 3 4 1. ఎన్ని చెప్పండి? చిన్న అనే పదంలోని వర్ణాల సంఖ్య 2 3 4 5 అనుకుందాం. ఎన్ని? 3 అన్నవాళ్ళు చేయొద్దండి, 4 అన్నవాళ్ళు చేయొద్దండి, 2 సార్ అన్నవాళ్ళు చేయొద్దండి. మీరు ఎవరు చెప్పలేకపోతున్నారు, అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మీకు. ఇది ఎప్పుడు ఇల్లేదు సార్ అంటారు. చిన్న అనే పదంలో వర్ణాలు కనిపిస్తలేమండి, 1 2 కదా. ఎన్ని ఉన్నాయి? 2 రైటు. మరి అది కూడా ఏం లేకపోతే ఎట్లా భయ్? అది కూడా అనుకుంటాం, అదే రాస్తాం. అది కాదండి ఆన్సర్. మనం అదే అనుకుంటాం భయ్యా, 2 అనుకుంటాం. 2 కాదు, 3 కాదు, మరి 4 కాదా? 4 కాదండి, 5 వర్ణాలు ఉన్నాయి. అది ఎట్లా సరే, అక్కడ 2 కనిపిస్తున్నాయి, మీరు 5 అంటారు. ఎస్, వినండి, ఇక్కడ చి అనేటువంటి దాన్ని చూ ప్లస్ ఈగా విడదీస్తాం. టెక్నిక్ చెప్తా, ఇంత దూరం వచ్చారు కాబట్టి ఎవరికి చెప్పకండి, టాప్ సీక్రెట్ స్మాల్ టెక్నిక్. చి అనే అక్షరాన్ని చూ ప్లస్ ఈగా విడదీస్తాం. నా అనే అక్షరంలో అచ్చు నా అన్నప్పుడు ఆ అనేది వస్తుంది. ఎప్పుడైనా ఒక అక్షరంలోని అచ్చుని లాస్ట్లో పెట్టుకోవాలి అన్నప్పుడు ఆని అచ్చుని లాస్ట్లో పెట్టుకుందాం అనుకుందాం. ఇక్కడ నో ప్లస్ ఆ, నా అనేటువంటి దాన్ని ను ప్లస్ ఆగా విడదీస్తాం. ఇప్పుడు చూడండి, మనం పలికేటప్పుడు ఈ పార్ట్ వరకు పలకండి, చిన్న. ఇది ఇందులో 1 2 3 4 5 5 వర్ణాలు ఉన్నాయి. 90% 2 రాస్తారు ఎగ్జామ్లో, రాయాలి. బట్ 2 రాస్తేనే ప్లస్ పాయింట్. అందరు కరెక్ట్ రాయకూడదండి. నేను అందరికీ ప్రతి బ్యాచ్లో చెప్తా, ప్రతి ఒక్కరు రైట్ ఆన్సర్ చేయకూడదంట. సో ఇక్కడ 5 వర్ణాలు ఉన్నాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అడిగారు కూడా గతంలో టెట్ డిఎస్లో. లక్ష్మి అనే పదంలోని వర్ణాల సంఖ్య, అమ్మ అనే పదంలోని వర్ణాల సంఖ్య అని అడిగారు. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, కొన్ని వర్ణాలు కలిస్తే ఒక అక్షరం అవుతుంది, కొన్ని వర్ణాలు కలిస్తే ఒక అక్షరం అవుతుంది, కొన్ని అక్షరాలు కలిస్తే కొన్ని పదాలు అవుతాయి, కొన్ని పదాలు కలిస్తే కొన్ని వాక్యాలు అవుతాయి, కొన్ని వాక్యాలు కలిస్తే ఒక పారాగ్రాఫ్, ఒక స్టోరీ అవుతుందండి. వర్ణం వేరు, అక్షరం వేరు, పదం వేరు, వాక్యం వేరు, పారాగ్రాఫ్ వేరు. ఇట్లాంటి సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాలన్నీ కూడా విత్ కమాండింగ్తో ప్రిపేర్ అవ్వాలి మేడం. మళ్ళీ ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ చూసినప్పుడు ఆన్సర్ దాదాపుగా 2 to 3 సెకండ్లో ఆన్సర్ పడాలి. నువ్వు మళ్ళీ 20 సెకండ్లు తీసుకున్నావు అంటే నీకు టైం వేస్ట్ అయిపోయి నీకు లాస్ట్లో మళ్ళీ 30 బిట్లు మిగులుతాయి. అలా జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. టైము సరిపోక జాబ్ కోల్పోయిన వాళ్ళు 50,000 మంది ఉన్నారు గత డిఎస్సిలో.
హాఫ్ పాయింట్లో జాబ్ మిస్ అయిన వాళ్ళు కూడా 50,000 మంది ఉన్నారు గత డిఎస్సిలో. ఇది గుర్తుపెట్టుకోండి సార్. హాఫ్ మార్కులోనే పాయింట్లలో కూడా దాదాపు 500-600 మంది మిస్ అయ్యారండి. సో ఒకటి చెప్తున్నాను సార్, ప్రిపరేషన్లో డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కటి కూడా తెలుగని కాదండి, సబ్జెక్ట్లో ఉన్న సిలబస్లో ఇచ్చిన ప్రతి అంశం కూడా క్లారిటీగా ప్రిపేర్ అవ్వాలంటే మనకి టైం కావాలండి, ఫ్రీగా ఉండాలి. ఇప్పుడు మీ డెమోకి వచ్చినప్పుడు ఆగమాగం వస్తారు కొంతమంది. నాకు చాలా చిరాకు ఏంటంటే డెమోకి వచ్చినప్పుడు కూడా ఏదో బిజీగా ఉన్నట్టు వెళ్తారు. మ్యాక్సిమం మన లైఫ్ కన్నా బిజీ ఏది లేదు మేడం. నేను చెప్తున్నాను కదండి, మన జీవితం కన్నా బిజీ అనే అంశం నేను కూడా చాలా బిజీగా ఉన్నా. ఈరోజు ఫంక్షన్స్ ఉన్నాయండి, ఈరోజు అటెండ్ అవ్వాలి నేను. కానీ ఇంపార్టెంట్గా డెమో, ఇప్పుడు మళ్ళీ నేను డెమో అయిపోయినాక ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి, లేట్ అయినా అటెండ్ అవ్వాలి. సో లైఫ్ కన్నా ఇంపార్టెంట్ ఏం లేదండి, దట్ ఈస్ లైఫ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది లేనప్పుడు ఆ ఫంక్షన్లో ఏం చేసుకుంటావు నీవు, ఎందుకంత తొందర? అట్లా నేను మిమ్మల్ని అనట్లేదు, కొంతమంది అలా చేస్తూ ఉంటారు. బట్ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాలండి. అలాగే క్వశ్చన్స్ ఇంకా ఎంత డెప్త్గా అడగచ్చు అంటే, ఇందులోనే చిన్న అనే పదంలోని వర్ణాల క్రమము అని అడుగుతారు ఎగ్జామ్లో. వాడు చిన్న అనే పదంలోని వర్ణాల క్రమం అని అడిగి ఒక ఆప్షన్లో ఇది ఇస్తారు, ఒక ఆప్షన్లో చూ ప్లస్ ఈ ప్లస్ ఆ ప్లస్ ను ప్లస్ ను అని ఇలా మిమ్మల్ని డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్వే చేస్తారు. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనమేం ప్రిపేర్ అవుతాం వర్ణమాలలో? అచ్చులు 16, అచ్చులకి ప్రాణాలు స్వరాలని పేర్లు ఉన్నాయి, హల్లులు 37, ఉభయాక్షరములు 3, అందులో వంకరగా ఉంటాయి వక్రములు 4. ఇవి కావు సార్, అవి అడగరు సార్. కంప్లీట్ అప్లికేషన్ మెథడ్ సార్. సో నేను ఒక్కటే చెప్తున్నాను సార్, మీరు జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అవ్వకపోండి, మీరు ఏమైనా చేసుకోండి, మీరు వేరే ఇన్స్టిట్యూట్లో ఎక్కడైనా జాయిన్ అవ్వండి. బట్ మీరు జాబ్ కొట్టాలి, ఇంకా మీకు టైం ఉంది, ఇంకా మీకు ఖచ్చితంగా నాకు తెలిసి నోటిఫికేషన్ టెట్ పడేసరికి 2 నెలలు మినిమం పడుతుంది. నోటిఫికేషన్ తర్వాత 4 నెలలన్నా మినిమం టైం అయితే ఉందండి. సో ఇంత టైం ఉంది, అవకాశం ఉంది కాబట్టి ప్రిపరేషన్ మార్చేసుకోండి. రెగ్యులర్ ప్రిపరేషన్ సెట్ కాదు, కామన్ పర్సన్ ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అయితే నీకు జాబు 100కు 1000% రానే రాదు. నువ్వు కొట్టాల్సిందే అన్నందుకు దానికి ప్రాణం పెట్టాల్సిందే. దానికి ప్రాణం పెట్టాలంటే ఏంది? సబ్జెక్ట్ని కమాండింగ్తో ప్రిపేర్ అయ్యే ప్లాన్ చేసుకోండి. దిస్ ఇస్ వన్ ఏరియా. అండ్ వన్ మోర్, ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పండి. 3 చేపలు అనే పదంలోని సమాసం. 3 చేపలు అనే పదంలోని సమాసం అండి. కొంతమంది ఆశ్చర్యపోతున్నారు, ఇంత ఈజీ క్వశ్చన్ అడుగుతారా అని. ఎస్, తల్లిదండ్రులు అనే పదంలోని సమాసం. ఇవి అడిగారు. 3 చేపలు, తల్లిదండ్రులు, కూరగాయలు, అక్కచెల్లెలు, అన్నదమ్ముల క్వశ్చన్స్ లేనే లేవు. పాదపద్మములు అనే పదములోని సమాసము అని అడుగుతారండి ఎగ్జామ్లో. చెప్పండి, పాదపద్మములోని సమాసం చెప్పండి. పాదపద్మములు అనే పదములోని సమాసము అని ఎగ్జామ్లో అడుగుతారు. విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తరపద, సంభావన పూర్వపద, అవధారణ పూర్వపద. ఏది చెప్పండి? విశేషణ పూర్వపద సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ వచ్చినందుకు. విశేషణ పూర్వపద ఒకటి, పాదపద్మములు అనే పదంలోని సమాసం, విశేషణ నన్ను చెప్పనివ్వండి మొత్తం. పాదపద్మములు అనే పదంలోని సమాసం, విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తరపద, ఉపమాన పూర్వపద, సంభావన పూర్వపద. ఏది చెప్పండి? చెప్పిన వాళ్ళకి 10 రూపాయలు ఇస్తానండి. ఆన్లైన్ యాప్ కొనుక్కోండి. 10 రూపాయలకి ఏమొస్తుంది అనుకోరు కదా, ఆన్లైన్ యాప్ వస్తుందంట కదా. నాకు ఈరోజు తెలిసింది 10 రూపీస్ అండి. ఏది ఎక్కడ బంపరా? నాకు తెలిసి వెళ్ళేసరికి మీరు అప్లోడ్ చేసి కొట్టేస్తారులేండి. 10 రూపాయలకు ఆలోచించారులే. కానీ చెప్పండి మేడం, పాదపద్మములు అనే పదంలోని సమాసము, విశేషణ. మీరు రామయ్య స్టూడెంటా? అది రామయ్య స్టూడెంటా అంటున్నా. రామయ్యకే సాధ్యం అది, ఐ నో. అంటే అంత డెప్త్ మీరు మాత్రమే. రైట్, ఆప్షన్ ఇవ్వలే అక్కడ, నేను ఆప్షన్ ఇవ్వలేదండి. విశేషణ పూర్వపద కాదు, విశేషణ ఉత్తరపద కాదు, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం మేడం. అది ఉపమాన ఉత్తరపద, నాటి విశేషణ పూర్వపద, నాటి విశేషణ ఉభయపద, సంభావన కాదండి. అందులో ఆప్షనే ఇవ్వలే నేను. అది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము. మనకు ఉపమానం తెలియాలి, ఉపమేయం తెలియాలి, అసలు సమాసాలంటే తెలియాలి. సమాసాలంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కూరగాయలు, 3 చేపలు, 4 చేపలు, రాజభవనము, ఇవి కాదు సార్, ఇవి కాదు. సమాసాలు వేరండి. సమాసం వేరు, విగ్రహవాక్యం వేరు, సమాస నామం వేరు. సమాసాల రకాలు తత్పురుషము, కర్మధారయము, ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, బహురీ సమాసం, అవ్యయభావ సమాసం, మళ్ళీ తత్పురుషుల ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, నై తత్పురుష.
కర్మధారయ విశేషణ పూర్వపద ఉత్తరపద ఉభయపద ఉపమాన పూర్వపద ఉత్తరపద సంభావన పూర్వపద అవధారణ పూర్వపద ఇంత కమాండింగ్ కావాలంటే సబ్జెక్ట్ మీద. నువ్వు సబ్జెక్ట్ చెప్తున్నావంటే 10,000 వాళ్ళ పేర్లంటే పేలాలి భయ్. వాడు కొడతాడండి ర్యాంకు. వాడు స్టూడెంట్ అంటే వాడే. డిఎస్సి స్టూడెంట్ అంటే ఒక సబ్జెక్ట్ని పిండి ఆరేసే వాడే. నాడే మనం జాబ్ కొట్టగలుగుతాం. నార్మల్ ప్రిపరేషన్ పనికి రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ప్రిపేర్ అవ్వాలి, కంపల్సరీ కొట్టాలంటే రెగ్యులర్ ప్రిపరేషన్ సెట్ కాదు సార్. ప్రతి సబ్జెక్ట్ని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిపూర్ణంగా అర్థం చేసుకొని, నాట్ బట్టి. మళ్ళీ బట్టి పట్టకూడదు. కొంతమంది అనుకుంటారు కళాకారులు, సార్ భలే బట్టి పట్టింది. నో, దిస్ ఈజ్ కమాండింగ్. ఒక బైక్ పర్ఫెక్ట్గా నడుపుతుందంటే కమాండింగ్తో వెళ్ళొచ్చు, లేదా ఆవారాగా వెళ్ళొచ్చు. 2 రకాలు ఉంటాయండి. బైక్ మీద వాడు స్పీడ్గా వెళ్తుంటే వాడు కావాలని కాదు, వాడు బైక్ మీద కమాండింగ్ ఉండి వెళ్తాడు. కొంతమంది చిల్లరగా కూడా వెళ్తారు. కమాండింగ్గా ఉండే వాడికి ఏం కాదు, చిల్లరగా వెళ్ళాడు పడతాడు అడ్డం. సో సబ్జెక్ట్ కూడా 2 టైప్స్ అండి. బట్టి పట్టడం వేరు, అండర్స్టాండింగ్ మెథడ్లో ఫ్లోలో చెప్పడం వేరు. కాబట్టి ప్రతి ఒక్కటి సార్, ప్రతి ఒక్కటి ఇదని కాదు, ఏది తీసుకున్నా అలంకారాలు తీసుకున్నా, ఆమె ముఖము చంద్రబింబం. ఇందులోని అలంకారం చెప్పండి. ఆమె ముఖము చంద్రబింబం ఏం చెప్తాం సార్? ఇక మీరు మాకు తెలియని అడుగుతారు, మీకు తెలుసు, మీరే చెప్పండి ఆన్సర్ అంటారు. ఆమె ముఖం చంద్రబింబం, ఇందులోని అలంకారం. ఎస్, ఆప్షన్లో అది కూడా ఇస్తారు మేడం. ఆప్షన్లో మీరు అనుకునేదే ఉంటుంది. ఇంకో విషయం తెలుసా, మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే ఆప్షన్ ఏ ఉంటుంది మేడం. ఇది మాత్రం ఖాయం. దరిద్రుడికి దాహం వేస్తే సముద్రం కూడా ఎండిపోతుందంట ఒకసారి. ఆమె ముఖం చంద్రబింబం అనేసరికి ఆప్షన్ ఏ ఉపమాలంకారం ఇచ్చేసి ఉంటారు. ఇక అయిపోయాయి, నీ కళ్ళు ఆటోమేటిక్గా పెట్టారే ఉపమాలంకారం. బయటికి వచ్చినాక పక్కన ఎవడో బాగా ప్రిపేర్నాడు, ఉపమాలంకారం కాదురా అంటాడు. ఎస్, దట్ ఈస్ నాట్ ఉపమాలంకారం. మరి ఏ అలంకారం? మళ్ళీ ఆప్షన్ చెప్పమంటారా? ఇక అదే మేడం, మరి ఇదే అలంకారం వస్తలేదు కదా, ఆప్షన్ చెప్తే వస్తుంది కదా. ఎస్, ఉపమాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, అర్థాంతరన్యాస అలంకారం, శ్లేష అలంకారం. ఉపమాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, అర్థాంతరన్యాస అలంకారం, శ్లేష అలంకారం. 4 ఆప్షన్స్ ఇచ్చాను, చెప్పండి ఒకటి సార్. థర్డ్ వన్ ఏం చెప్పాను ఇంతకు? అదే నాకు గుర్తులేదు. అర్థాంతరన్యాసనా? అదేనా మేడం? ఇంకా అదే ఉంటుంది సార్, ఏదో ఒకటి పెట్టాలి కదా. ఉపమాలంకారం కాదు, కన్ఫర్మా? ఉత్ప్రేక్ష అలంకారం కాదు, కన్ఫర్మా? అవ్వచ్చంటారా? కన్ఫర్మ్, ఓకే, వెరీ గుడ్. అర్థాంతరన్యాస అలంకారం కాదు, కన్ఫర్మా? అది కూడా కాదండి. లాస్ట్కి ఏ అలంకారం ఉంది? శ్లేష అలంకారం ఉండొచ్చు, అనేక అర్థాలు. మరి అదైతుందా సార్? ఆమె ముఖము చంద్రబింబం, దిస్ ఇస్ గోస్ రూపకలంకారం. ఇది రూపకలంకారం అండి. అంటే జనరల్గా చూడండి మేడం, నేను మిమ్మల్ని భయపెట్టాలని కాదు నా ఉద్దేశం. ప్రశ్న ఇలా వస్తుందని చెప్తున్నా. భయపెట్టడం వేరు, చెప్పడం వేరండి. భయపెట్టడం అంటే ఎగ్జామ్ ముందు భయపెట్టడం. ఎగ్జామ్కి టైం చాలా ఉంది. ఎగ్జామ్ రేపు 1 వీక్ అయితే ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే అంటే ఉన్నదంతా పోతుంది. నేను ఇంకా 6 months టైం ముందు కూడా చెప్తున్నా మీకు. అదే నోటిఫికేషన్ పడ్డాక వస్తే ఇలాంటి క్వశ్చన్లు అడగను ఎవరిని. వాడు ముందే ఆగమాగా ఉంటాడు. నోటిఫికేషన్ పడ్డాక 1.5 month టైం ఉన్న వాళ్ళకి ఇట్లాంటి క్వశ్చన్స్ అడగను, వాడికి ఇట్లాంటివి వస్తాయని చెప్పి వాడిని కాన్ఫిడెంట్ పెంచుతా. మీకు టైం ఉంది కాబట్టి నేను కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నా మిమ్మల్ని. భయపెట్టాలని కాదు, ప్రశ్నలు ఇలా వస్తాయి సార్ అంటున్నా. ఇప్పుడు ఇంతమందిలో నేను ఏ ప్రశ్న అడిగినా మీరు ఆన్సర్ కరెక్ట్గా చెప్పలేకపోతున్నారంటే మీకు తెలుగు సబ్జెక్ట్ వచ్చారా అన్నట్ట? అంటే వచ్చు కానీ నాట్ పర్ఫెక్ట్. నెంబర్ మీరు నేర్చుకున్న 4 అలంకారాలు అండి. ఉపమా, ఉత్ప్రేక్ష, రూపక, 3 అలంకారాలు. అందులోకి వెళ్ళే క్వశ్చన్ అడిగా నేను. ఆమె ముఖము చంద్రబింబంలాగా అందంగా ఉంది, గోస్ట్ ఉపమాలంకారం. ఆమె ముఖము చంద్రబింబమేమో అన్నట్లుంది, ఉత్ప్రేక్ష అలంకారం. ఆమె ముఖం చంద్రబింబం, దిస్ ఇస్ రూపక అలంకారం. ఒకటే ఎగ్జాంపుల్ని డిఫరెంట్ టైప్లో తయారు చేయొచ్చండి. ఉపమేయాన్ని ఉపమానంతో రమణీయంగా పోల్చిన ఉపమాలంకారం, ఉపమేయాన్ని ఉపమానంతో ఊహించిన ఉత్ప్రేక్ష అలంకారం, ఉపమేయ ఉపమానంలకు అభేదం చూపిన రూపకలంకారం. సామాన్య వాక్యాన్ని విశేష వాక్యం చేత కానీ విశేష వాక్యాన్ని సామాన్య వాక్యం చేత సమర్థించడం అర్థాంతరన్యాస అలంకారం. అనేక అర్థాలు కనుక వస్తే శ్లేష అలంకారం. నెంబర్ ఆఫ్ అలంకారాలండి. ఉపమా, ఉత్ప్రేక్ష, రూపక, అర్థాంతరం చేసే శ్లేష, అనన్వయ అలంకారం, ప్రదీప అలంకారం, ఉల్లేఖ అలంకారం, క్రమాలంకారం. నెంబర్ ఆఫ్ అండి. వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాఠానుప్రాస, అంత్యానుప్రాస, ముక్త పదగ్రస్తము. సో ప్రతి అలంకారం కూడానండి. అంటే మీకు ఉపమాలంకారాలు అడిగేటువంటి టైప్ లేదండి. ఒకవేళ అడిగినా కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మేడం, కన్ఫ్యూజ్ చేస్తారు సార్. కాబట్టి దీనికి భయపడాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ని కంప్లీట్గా పిండే అవకాశం పిండే ప్రయత్నం చేయండి. అండ్ బెస్ట్ క్వశ్చన్ అడుగుతా, ఇది ఒక్కటి చెప్పండి భయ్, మీరు సక్సెస్. యశోభిలాష అనే పదములోని సంధి పేరు, ఇది ఒక్కటి చెప్పండి నాకు చాలు.
మీరు సక్సెస్, మీరు సబ్జెక్ట్ రెడీ. యశోభిలాష, ఎస్, యశస్సు ప్లస్ అభిలాష అంటారా మీరు? సంధి పేరు చెప్పండి. మీరు చెప్తే మీ జాబ్ కొడతారు భయ్. పక్కన అడిగానే చెప్పండి. ఏ సంధి సార్? ఏ సంధి? విసర్గ సంధి. అది కూడా ఆప్షన్లో ఇస్తారు, అది కూడా ఆప్షన్లో ఉంటుంది. చెప్పండి. గుణసంధి, వృద్ధి సంధి, సవర్ణ దీర్ఘ సంధి, ప్రాతాది సంధి. ఏ సంధి? చుత్త సంధి. చుత్త సంధి పెట్టుకోమంటారా? ఏదో ఉంది సార్. విసర్గ సంధి, విసర్గ సంధి వద్దు కానీ గుణసంధి, వృద్ధి సంధి, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది చెప్పండి. యశోభిలాష, వృద్ధి సంధ్య, ఎస్. యశోభిలాష సార్ చెప్పింది రైట్ ఆన్సర్ అండి. దట్ ఈస్ గోస్ టు విసర్గ సంధి. అందరు గుణసంధి అనుకుంటారు, ఓ కనిపిస్తుంది కాబట్టి. అందరూ సవర్ణ దీర్ఘ సంధి అనుకుంటారు, బికాస్ దీర్ఘం ఉంది కాబట్టి. దట్ ఈస్ గోస్ టు విసర్గ సంధి. యశః ప్లస్ అభిలాష. విసర్గ సంధిలో 6 సూత్రాలు ఉన్నాయి, మళ్ళీ ఒక సూత్రం కాదు సార్. హ్రస్వాకారం మీది విసర్గకు అకారమును వారిగా తృతీయ చతుర్థ పంచమాక్షరములు హాయవరులు పరిమిత ఓకారం ఆదేశంగా వస్తుంది. విసర్గకు ముందు అకారే తరచు పరిమిత రేపం ఆదేశంగా వస్తుంది. అహస్వ సంతస్ ప్రాతస్ పునఃశబ్దం సకారం ప్రకారం విసర్గకు సకార శకారాలు పరిమిత సకార శకారాలు వస్తాయి. ఇస్కామా ఉస్కామా అంతంలో ఉన్న పదంలో సకారానికి షకారం వస్తుంది. విసర్గకు కకాల ఫరం అయితే విసర్గలో ఎట్టి మార్పు రాదు. అంటే కమాండింగ్ భయ్, అది రావాలంతే. అది సబ్జెక్ట్ చెప్తున్నామంటే తడబడకుండా క్లారిటీగా వచ్చిందంటే నువ్వు డిఎస్కి రెడీ. అంతేగాని ఆ ప్రశ్నకి మళ్ళీ ఆప్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నావు అంటే నువ్వు ఇంకా అదో పాతాల లోకంలో ఉన్నావు భయ్యా అని ప్రిపేర్ అవ్వాలని దాని అర్థం. ఒకటే మీరు ప్రిపేర్ అయ్యారా లేదు తెలుసుకోవాలంటే ఒక మంచి రైట్ పర్సన్ తీసుకొని క్వశ్చన్లు అడిగించుకోండి. వాడు అడిగినటువంటి ప్రతి క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చెప్తున్నావు అంటే ఈవెన్ రెడీ నవ్వు, నో ప్రాబ్లం. వాడు అడిగిన క్వశ్చన్కి అర్ధ గంటకి 6 ప్రశ్నలో ఒకటి చెప్తున్నావు అంటే నువ్వు ఎక్కడో ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇదే టెస్ట్ అనమాట. ఇంతకు మించిన టెస్ట్ ఎక్కడ లేదు సార్. సో ఓవరాల్గా చెప్పాలంటే మీ ప్రిపరేషన్ చాలా పెంచుకోవాలి సార్. చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. దీపాలు అనే పదములోని సంధి, ఇది ఒకటి చెప్పండి. చిన్నది చిన్నది మీకు అందరికి చిన్నప్పటి నుంచి ఐడియా ఉంటుంది. దీపాలు అనే పదములోని సంధి. ఎస్, వెరీ గుడ్. ఆప్షన్ ఏలో అదే ఇస్తాడు, సవర్ణ దీర్ఘ సంధి. దట్ ఈస్ నాట్ సవర్ణ దీర్ఘ సంధి. ఎస్, అది సవర్ణ దీర్ఘ సంధి కాదండి. మనం ఎట్లా విడదీస్తాం చెప్పండి? మనం ఎట్లా విడదీస్తాం సార్ దీన్ని? దీప ప్లస్ ఆలు అని విడదీస్తాం. దీప ప్లస్ ఆలు అని విడదీస్తాం. దట్ ఈస్ నాట్ దీప ప్లస్ ఆలు, దీపము ప్లస్ లు. దిస్ ఇస్ గోస్ టు లులనల సంధి. లులనల సంధి. లులనలు పరంపకున్నప్పుడు మువర్ణమునకు లోపము తత్పూర్వ స్వరమునకు దీర్ఘ విభాషగా వస్తుంది అనే సూత్రం ఉంది. ఎట్లాంటి క్వశ్చన్లు అడుగుతాను మేడం. కాబట్టి ఒకటే, మీరు జాబు కొట్టాలంటే చాలా అద్భుతంగానండి, ఎక్స్ట్రాఆర్డినరీగా ప్రిపేర్ అవ్వండి. ఒక సబ్జెక్ట్ని దాదాపు 20 నుంచి 30 సార్లు రివిజన్ చేయాలండి. ఇంత కమాండింగ్ అవ్వాలంటే 20 నుంచి 30 సార్లు సబ్జెక్ట్ని రివిజన్ చేయాలి. బట్టితో కాదు, అండర్స్టాండింగ్ మెథడ్తో. కవి పరిచయాలు కూడా అండి. తెలంగాణ కవులు కాళోజీ నారాయణరావు కానీ, దాశరథి కృష్ణమాచార్యులు కానీ, అందశ్రీ కానీ, బొమ్మెర పోతన కానీ, పాల్కురికి సోమనాథుడు కానీ, వీళ్ళందరిపైన కమాండింగ్ ఉండాలండి. నాకు టైం లేక చెప్పట్లేదు కానీ చెప్తే నాకు 3 గంటలనే డెమో సరిపోదు. వాస్తవానికి నాకు 3 గంటలు కూడా సరిపోదు. జస్ట్ 30 నిమిషాల్లో క్లోజ్ చేయాలి కాబట్టి చెప్తున్నా. మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతా, ఆన్సర్ చెప్పండి. లాస్ట్ క్వశ్చన్. జాబ్ మిస్ అయితే మీరు ఏం చేస్తారు? కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఇట్లా వస్తుంది పేపరు, ఇట్లాగే ప్రిపేర్ అవ్వాలి. ఇంకా చాలా ఉన్నాయి. నేను అడిగిన దాంట్లో మ్యాక్సిమం 90% ఆన్సర్ చెప్పలేదు, నో ప్రాబ్లం. ఫ్యూచర్లో క్లాసెస్ వింటే మీరు చెప్తారు 100%. కూడా నా దగ్గర కాదు, ఎక్కడ క్లాసెస్ విన్నా మీరు నేర్చుకోగలుగుతారు. దట్ ఈస్ క్లియర్. అండ్ నెక్స్ట్, ఒకవేళ జాబ్ మిస్ అయితే ఏం చేద్దాం చెప్పండి. నాకు ఒక ఆప్షన్ చెప్పండి. ఇప్పుడు నేను మీకు మోటివేషన్ చేసి పంపించాను మేడం, టైం ఉంది సార్ ప్రిపేర్ అవ్వండి అని చెప్పా, ఇట్లా వస్తాయని చెప్పా. మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళీ పాత చింతకాయ పచ్చల్లాగా బ్యాగులు పక్కకు పడేసి నోటిఫికేషన్ పడ్డాక బ్యాగులు వేసుకొని వస్తారు కూడా. సగం మంది వస్తారు అట్లనే. నాకు నోటిఫికేషన్ పడ్డాక బ్యాగులు వస్తే చాలా కోపం వస్తుందండి. ఎందుకో అది ఎందుకనేది తెలియదు కానీ కోపం వస్తుంది. కానీ చెప్పాలి వాళ్ళకి సబ్జెక్టు. నాకు కోపం వస్తుంది నువ్వు అంటే వాడు వినడానికే వస్తాడు. నిజంగా ఒకటి చెప్తున్నా, మీలో ఉన్న ప్లస్ పాయింట్ చెప్పాలంటే అస్సలు నోటిఫికేషనే లేదండి, ఇంకా క్లారిటీ లేదు. అయినప్పటికీ కూడా మీరు ఈ సండే వచ్చారంటే సంథింగ్ ఈజ్ దేర్. దిస్ ఈజ్ మోస్ట్ ప్లస్ పాయింట్ యూ. అర్థమైంది అనుకుంటా మీకు.
నోటిఫికేషన్స్ లేవు, ఇంకా టెట్ మీద క్లారిటీ లేదు, టెట్ నోటిఫికేషన్ లేదు, డిఎస్సి లేదు. అయినప్పటికీ కూడా డెమో ఉంది తెలుసుకొని అనేక పనులను వదిలిపెట్టుకొని ఇంత దూరం వచ్చారు అంటే 4 లక్షల మంది కాదని 40 మంది మీరు వచ్చారంటే మీ దగ్గర ఏదో ఉందండి. సంథింగ్ ఈజ్ దేర్, మీ దగ్గర తపన ఏదో ఉంది. దాని ఎండింగ్ వరకు కంటిన్యూ. నా ముఖంలో ఏముందండి? ఎస్, మీ దగ్గర ఉందండి. జాబ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా నాకేం వస్తుంది అనుకుంటాడు. నో నో, దట్ ఈస్ నో. కాన్ఫిడెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్న రోగం ఏంటంటే ఒకటి ప్రిపేర్ అయినామంటే, స్టార్ట్ చేసినామంటే చాలు. ఏదైనా నోటిఫికేషన్ పడ్డదంటే ఇక సైకాలజీ తెలుగు తీస్తారు. ఒక 2 రోజులు చదువుతాడు మనోడు. 90% మెంబర్స్ అంతే. 3వ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది వాడికి. నా ముఖానికి జాబ్ ఏమొస్తుందేమో, 4 లక్షల మంది చీ మొక్కని వేస్ట్ మొక్క అని మనం చెప్పుకుంటామండి. దట్ ఈస్ రాంగ్ అండి. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావాల్సింది ఒక కాన్ఫిడెంట్ అండి. నిజంగా చెప్తున్నా, నేను కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు గట్లనే అనుకున్నా. నా మొఖానికి జాబ్ వేస్తే ఏమొస్తుంది అనుకున్నాను, నిజంగా అనుకున్నా. బట్ కరెక్ట్గా ప్లాన్ ప్రకారం చేశాను, వచ్చిందండి జాబ్. ఫస్ట్ కాన్ఫిడెంట్ అండి. ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్ళిన తర్వాత, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ పేషెంట్తో డాక్టర్ ఏం చెప్తాడంటే 1 వీక్లో సెట్ అయిపోతామంటాడు. 1 వీక్లో సెట్ అయిపోతాం, నీ రోగం ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ట్యాబ్లెట్స్తో సెట్ అయిపోతుంది, నీకు ఎలాంటి ఆపరేషన్లు అవసరం లేదంటే వాడు నిజంగా 1 వీక్లో సెట్ అవ్వాల్సింది 3 డేస్లో కూడా సెట్ అవ్వచ్చు. అదే డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత బయట కూర్చోబెట్టుకొని, చైర్ మీద కూర్చోబెట్టుకొని, నో డౌట్ నీలో చావు కల భయంకరంగా ఉట్టి పడతా ఉంది. నాకు తెలిసి 3 రోజుల కన్నా ఎక్కువ బతకవరా బై నువ్వు అంటే వాడు ఖచ్చితంగా 3 గంటల్లో పోతాడండి. ఇంకా గుండె పేషెంట్ ఎవరన్నా ఉంటే వాడు 3 నిమిషాల్లో పోతాడు. డాక్టర్ ఇవ్వాల్సింది కాన్ఫిడెంట్ అండి. కంపల్సరీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండి కాన్ఫిడెంట్, నమ్మకం కావాలండి. అది చివరి వరకు ఉండాలి సార్. ఆ నమ్మకం లేని వ్యక్తి అప్పటికి గెలవలేడు. కరోనా వల్ల సగం మంది భయపడి చచ్చిపోయారు. సగం మంది, ఇది నేను చెప్పింది కాదు, ఒక సైంటిస్టులు చెప్పారు. నేను చెప్పింది నమ్మరు కదా మీరు. సైంటిస్టులు చెప్తే నమ్ముతారు. వాడికి మనంతానే తెలుసు, కొంచెం ఎక్కువ తెలుసు అంతే. సైంటిస్టులు ఏం చెప్పారు, కరోనా వల్ల సెకండ్ వేవ్లో చాలామంది ప్రతి ఫ్యామిలీలో కూడా దగ్గర వాళ్ళు ఒకరు చనిపోయారు. అవునా కదా, మీకు తెలిసే ఉంటుంది. సెకండ్ వేవ్, ఎస్ ఆర్ నో? మీ ఫ్యామిలీలో ఒకరు చనిపోయారండి, దూరమైన ఎక్కడైనా తెలిసిన వాళ్ళు ఒకరు చనిపోయారు, గట్టి వాళ్ళు చనిపోయారు. బికాస్ భయం, మనిషికి భయం అనేది ఎప్పటికీ ఎంటాడుతుందండి. 1 సినిమా చూడండి మీరు. 1 సినిమాలో మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్తాడు, ప్రేమ కన్నా భయం ఎక్కువ గుర్తుంటుందంట. ఒక మనిషి ప్రేమించింది గుర్తుండదు, భయపెట్టింది మాత్రం బాగా గుర్తుంటుంది అనమాట. సో భయాన్ని వీడి ఒక కాన్ఫిడెంట్ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి, 100% సక్సెస్. మరి జాబ్ మిస్ అయితే ఏం చేస్తారు చెప్పండి నాకు. నువ్వు డిఎస్సి ప్రిపేర్ అవ్వలేదు, ఏం ప్రిపేర్ అవ్వలేదు. నేను ఒకటేనంటున్నా అండి, ఒకవేళ మీకు గనక ఏమి పని లేకపోతే, ఎలాంటి పనులు లేవు సార్, ఫ్రీగా ఉన్నారంటే వెంటనే జాయిన్ అయిపోండి అంతే. అది మళ్ళీ ఇదో ఒక తలకాయ నొప్పి. మరి ఆన్లైన్ జాయిన్ అవ్వాలా, ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలా, ఇది పెద్ద హెడేక్. నాకు ఇదే క్వశ్చన్లు అప్పుడప్పుడు బయటికి పోయినప్పుడు, సార్ ఆన్లైన్ ఉన్నాయంట, ఆఫ్లైన్ ఉందంట, మరి ఏది జాయిన్ అవ్వమంటావు? బెస్ట్ అండి, నీకు ఓపిక, ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు, డబ్బులు ఉన్నాయి, హాస్టల్లో ఉండగలుగుతావంటే కమ్ ఆఫ్లైన్. అస్సలు ఓపిక లేదు సార్, నాకు జాబ్ ఉంది, నాకు 2 పిల్లలు ఉన్నారు, వాడి ఏడుపులు తుడుపులతో నా జీవితం అంతా సతమతం అవుతుంది, మా అత్త వాళ్ళు పంపించరు, నాకు పెద్ద సమస్య అంటే 100% గో టు ఆన్లైన్. ఏదో లైన్లో అయితే ఉండండి. ఆ లైన్ ఈ లైన్ కాకుండా ఉంటే ఇంకో లైన్లోకి పోతే నీ లైన్ ఇక్కడ కాకుండా పోతుంది. సో కంప్లీట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అంటున్నాను. జాబ్ ఉంటే మాత్రం జస్ట్ గో టు ఆన్లైన్. నీకు ఏదైనా జాబ్ ఉంది, అది లేకపోతే నీ లైఫే లేదు, అది కావాలి, నీ జీవితం గడవాలంటే ఆన్లైన్కి వెళ్ళిపోవడం. రామయ్య ఆన్లైన్ కూడా ఉంది కదా. లేదు నాకు మస్తు కొట్టాలి సార్, నీ జాబ్ కొట్టాల్సిందే కంపల్సరీ అంటే కంపల్సరీ దేనికి రండి, ఆన్లైన్కి వచ్చిపోండి. ఎస్, ఇది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అండ్ లాస్ట్ క్వశ్చన్, జాబ్ మిస్ అయితే ఏం చెప్తారు? నాకు ఆన్సర్ చెప్పలేదు ఇంతవరకు. జాబ్ మిస్ అయితే మీరు ఏం చేస్తారు? డిఎస్సి నేను ఇంతగానో అరిసాను, ప్రిపేర్ అవ్వండి సార్ అంటున్నాను. నేను ఒకటి చెప్తున్నానండి, మీరు ఎక్కడికైనా భారతదేశంలో ఎక్కడైనా జాయిన్ అవ్వండి సార్. రామాయణలోనే అనట్లేదు, ఎక్కడైనా జాయిన్ అవ్వండి అండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సార్. అట్లీస్ట్ రోజుకు 2 నుంచి 4 గంటలను స్టార్ట్ చేయండి మేడం. జస్ట్ 2 to 4 hours, దట్స్ ఎనఫ్. ప్రెజెంట్లీ మీకు సబ్జెక్ట్ మీడియంగా ఉంటే కొంతవరకు ఉండగలిగితే 2 to 4 hours ప్రిపేర్ అవుతూ స్టార్ట్ చేయండి. దెన్ నోటిఫికేషన్ పడే మూమెంట్లో ప్రిపరేషన్ 12 hours పెంచుకోండి, అంటే ఒక 8 hours పెంచుకోండి. కానీ సబ్జెక్ట్ని పడేయకండి, తోసేయకండి. జస్ట్ 2 to 4 hours జాబ్ చేసుకుంటూ చదువుకోవచ్చు. లేదు సార్ నాకు సంవత్సరం మా ఇంట్లో పేరెంట్స్ వదిలేశారంటే 100% వచ్చేసి ఏ ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అయిపో. మీ పేరెంట్స్ని మీ అప్పని ఒకటే, ఎందుకంటే 65,000 పోస్టులు ఉన్నాయండి. 65,000 గ్రూప్ 1 గ్రూప్ 2లు డిఎస్సి. మీరు అందరూ ఎక్కువ డిఎస్సి కోసం చూస్తుండొచ్చు నాకు తెలిసి. గురుకుల
ఒక సంవత్సరం మీ పేరెంట్స్ చెప్పండి, శపథం చేయండి, బంగారు శబ్దం, అమ్మా నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా నేను జాబ్ కొట్టొస్తా అని ఒక శబ్దం చేసుకొని కొంత అమౌంట్ తీసుకొని బాగా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. డబ్బులు ఇంపార్టెంట్ కాదు, డబ్బులు నీ లైఫ్లో నువ్వు ఖర్చు పెట్టింది 1 మంత్లో సంపాదిస్తారండి. డిఎస్సిలో ప్రెజెంట్ టీచర్ జాబ్ అనేది చాలా హాట్ కేక్ లాగా ఉంది మార్కెట్లో. మీకు తెలుసో లేదో, నాకైతే తెలుస్తుంది, ఎందుకంటే నేను టీచర్ని కాబట్టి. ఒక్కొక్క సీనియర్స్ ప్రెజెంట్గా 1,15,000 రూపాయలు సంపాదిస్తున్నారు ప్రెజెంట్. మీరు అడగండి కావాల్సి. మా స్కూల్లోనే ఒక వ్యక్తి శాలరీ 1,15,000. ఎస్, అడగండి, మీకు నమ్మకం లేకపోతే అడగండి. వాళ్ళు చెప్పే పీరియడ్లు 3, 8th, 9th, 10th 3 పీరియడ్లు, పొద్దుగాల 2, మధ్యాహ్నం 1. ఇక దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, శివరాత్రి, కాలరాత్రి, ఉదయరాత్రి, అన్ని రాత్రులు సెలవులే. 365 రోజులు 200 రోజులు బడికి వెళ్తామండి. కరోనా వస్తుంది, మొత్తం సగం 2 సంవత్సరాలు ఆగమాగే ఉంది. ఒక లైఫ్లో కొంతవరకు లేడీస్ పరంగా తీసుకుంటే 100% టీచర్ జాబ్, నో డౌట్, 100% సెక్యూర్ అండ్ సేఫ్ జాబ్ ఆల్సో టీచర్. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని నేను చెప్పినా నువ్వు మిస్ అయితే ఏం చేద్దామో నాకు ఆన్సర్ కరెక్ట్గా చెప్పండి. జాబ్ మిస్ అయితే ఏం చేస్తారు చెప్పండి, ఎక్కడికి వెళ్దాం? తర్వాత మాట్లాడదాం, టైం లేదు, నేను చెప్తా తర్వాత. రఫ్గా చెప్పాను, అంత టైం లేదు. మంచి శాలరీ వస్తుంది, 40,000 పైనే ఉంటుంది, సేఫ్ శాలరీ, నో డౌట్. చెప్పండి, జాబ్ మిస్ అయితే ఏం చేస్తారండి? ఇప్పుడు మీరు ప్రిపేర్ అవ్వలేదండి, జాబ్ మిస్ అయింది, ఏం చేద్దామో ఒక ఆన్సర్ చెప్పండి నాకు చాలు. ఐ వాంట్ సింగిల్ ఆన్సర్. ప్రైవేట్లో ఇది, ఎస్, ఒకటి చెప్తున్నా వినండి. ప్రైవేట్ ఫీల్డ్ అనేది 100కు 1000% అశాశ్వతం. నేను ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేసిన, మంత్లీ ఇన్కమ్ 25,000 వదిలేసుకొని 3,500 శాలరీకి వచ్చిన నేను 12 years బ్యాక్. చాలా చిన్న ఏజ్లోనే టీచింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యా. ట్యూషన్స్ 12,000, స్కూల్లో 13,000, 25,000 రూపాయలు వదిలేసుకొని 3,500 రూపాయలకు వచ్చినాడు గవర్నమెంట్ జాబ్కి. అంటే ఆ పొజిషన్లో ఉండి వదిలేసానంటే సంథింగ్ ఈజ్ దేర్. ఇప్పుడు దాదాపు మంచి శాలరీ ఉందనుకోండి, ఇప్పుడు ఇంకా ప్రైవేట్లో ఇంకా ఎక్కువనే ఉండొచ్చు, అది వేరే విషయం. ఒకటి చెప్తున్నానండి, ప్రైవేట్ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత నీ సబ్జెక్టు సోషల్ ఉంటుంది, సోషల్ సబ్జెక్టు. నిన్ను ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళిన తర్వాత సోషల్ చెప్తావా ఇంగ్లీష్లో అంటారు 9th క్లాస్. ఏం సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి. అదేనయ్యా 9th క్లాసు ఇంగ్లీష్లో చెప్తావా అంటే నాకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అంటే ఓకే నమస్కారం పెట్టి బయటికి రావాలండి. మ్యాక్సిమం 70 to 80% అందరూ కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండే. బయోసైన్స్ కానీ ఫిజిక్స్ కానీ అన్నీ ఏ మీడియం అండి? ఇంగ్లీష్ మీడియమే. కమ్మింగ్ సూన్ తెలంగాణలో స్కూల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిపోతుంది. నా గెస్ ప్రకారము దిస్ ఈజ్ లాస్ట్ డిఎస్సి, నా గెస్ ప్రకారం. ఇప్పుడు పడబోయే డిఎస్సి కూడా లాస్ట్ డిఎస్సి, మొత్తం గురుకులనే అయిపోతాయి, నో డౌట్. ఆ 15,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి కాబట్టి మన కోసమన్నా ఓటు వేయాలి తెలుగు మీడియం డిఎస్సి. కానీ ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్స్ ఉండవు. కంపల్సరీ ప్రైవేట్ స్కూల్లో 40,000 ఇచ్చినా 50,000 ఇచ్చినా అది అశాశ్వతం అండి. నీకు మహా అంటే 20,000 ఇవ్వచ్చు, స్టార్టింగు 30,000 ఇవ్వచ్చు. కానీ నీ శాలరీ 40,000కి వెళ్ళిపోయిన తర్వాత వాడికి ఒక అడ్డమైన ఐడియా వస్తుంది. ఏమొస్తుంది? వీరికి 40,000 ఇవ్వాల్సిన అవసరం ఏముంది? 2 ఎంప్లాయ్మెంట్ వస్తారు కాబట్టి 20,000తో 20,000తో కలిపి ఇస్తారండి ప్రైవేట్ ఫీల్డ్. నేనున్నా కూడా, మీరున్నా కూడా. నేను సింపుల్ లాజిక్ చెప్తానండి. మీ ఇంట్లో పని మనిషిని మాట్లాడుకోవాలనుకుంటారు, మీరు ఏం చేస్తారు? తక్కువ డబ్బులతో చక్కటి పనివంతురాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారా, లేక ఎక్కువ డబ్బులు ఇచ్చే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారా మేడం? అంతే కదా, ఎవరి సైకాలజీ అని అంతేనండి. ప్రైవేట్ ఫీల్డ్ శాలరీ పెరిగినా కొద్దీ వాడిని 100కు 1000% తీసేస్తుంది యజమాన్యం. వాడికి 50 ఏళ్ళు వచ్చిందంటే నమస్కారం పెట్టి పంపిస్తుంది. బట్ గవర్నమెంట్ సెక్టర్లో నో డౌట్ 50 ఏళ్ళు దాటిందంటే 1,00,000, 50 ఎక్కడ దాటితే 1,05,000, 52 దాటితే 1,10,000 పెంచుతూనే ఉండాలి. ఒక సుప్రీంకోర్టు కూడా గవర్నమెంట్ జాబ్ తీసే రైట్స్ లేదు, వాడు అడ్డమైన పని చేసే తప్ప, దరిద్రమైన పని చేసే తప్ప. లంచాలు తీసుకునే అవకాశం కూడా టీచర్ జాబ్లో లేదు. ఎవడిస్తారండి నీకు లంచం? ఆయనకి పిల్లోనికే నువ్వే వేయాలి, వాడే ఇస్తాడు నీకు, వాని దగ్గరే ఉండదు. టీచర్ జాబ్లో ఉన్నటువంటి మైనస్ ఏంటంటే లంచం ఏమి రానే రాదు, ఇయ్యడుగా తీసుకోడు. నువ్వు మహా అంటే స్కూల్కి పోకపోవచ్చు, అంతకుమించి ఏం చేస్తావు? చేయకపోతే సస్పెండ్ చేస్తాడు. పాఠం చెప్పరా, వచ్చింది చెప్తావు అంటే చెప్పకుండా ఉండొద్దని కాదు. ఒక సెక్యూర్ జాబ్ అండి. ఏజ్ పెరిగినా కొద్దీ శాలరీ పెరుగుతుందండి. ఇంత మంచి అవకాశం కోసం ఒక 6 నెలలు మీ లైఫ్లో వదిలేయండి సార్. ఈ 2022 డిఎస్సి 2022 నాకు తెలిసి ఇంకొక 8 months అండి, 8 to 10 months అనుకోండి మీరు రఫ్లీ. అంటే 8 నెలలు కనుక మీరు వదిలేస్తే మీ లైఫ్లో
6 నుంచి 8 నెలలు వదిలేస్తే 60 సంవత్సరాల జీవితం మీద అవుతుందండి. 6 నెలలు వదిలేయండి అంతే. మొత్తం ప్రపంచానికి దూరంగా ఉండి 6 మంత్స్ కనుక ప్రిపేర్ అయితే 6 ఇయర్స్ లైఫ్ మీది 6 తరాలు బాగుపడతాయనే విషయం గుర్తుపెట్టుకోండి. మీరు బాగుంటే, మీ శాలరీ బాగుంటే, మీ పిల్లల జనరేషన్, మీ పిల్లల కల్చర్, మీ పిల్లల స్కూల్ హైలో ఉంటుంది. మీరు మంచి ఇన్కమ్ వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకుని ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేస్తారు. ఎస్, నార్మల్ జీతం ఉన్నప్పుడు ఏదో చిన్న స్కూల్లో జాయిన్ చేయాలి. చిన్న స్కూల్లో చదువు చెప్పారని కాదు, మ్యాక్సిమం తక్కువనే ఉంటుంది స్టడీ. హై స్కూల్లోనే ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళు చెప్పే విధానం వేరుగా ఉంటుంది. నేను చెప్పాను ఇంటర్నేషనల్ స్కూల్ చెప్పాను కాబట్టి చెప్తున్నా. చిన్న స్కూల్కి ఇంటర్నేషనల్ స్కూల్కి చాలా తేడా ఉంటుందండి, నో డౌట్స్. కాబట్టి ఒకటేనండి, మీ జీవితం, మీ లైఫ్, మీ భవిష్యత్ తరము నిర్ణయిస్తుంది. కాబట్టి ఒకటే, మీరు జాయిన్ అయినా అవ్వకుండా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లేదు అంటే నువ్వు ఈ మాటలన్నీ పట్టించుకోకుండా నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళీ వదిలేసి నోటిఫికేషన్ పడ్డ తర్వాత వస్తే నో డౌట్ 99.9% జాబ్ రావడానికి అవకాశం చాలా తక్కువ. చెప్పలేం, సబ్జెక్ట్ మీద కమెంట్ కూడా చెప్పలేం. కానీ రేపొద్దున కనుక నువ్వు జాబ్ మిస్ అయ్యి నీ ఫ్రెండ్ కనుక జాబ్ కొట్టి నీ ఇంటి ముందు ఒక బైక్, ఒక స్కూటర్, రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకుని తిరుగుతుంటే అప్పుడు నీ గాల్తద్ బై లోపల చీ దుర్మార్గుని చదవకపోతురా చీ. ఎస్, కాలే కడుపుకే కష్టం విలువ తెలుస్తుంది. ఒంటరితనంగా ఉన్నప్పుడే బంధం విలువ తెలుస్తుంది. చేతిలో చిల్లిగా వనేనప్పుడే డబ్బు విలువ తెలుస్తుంది. లైఫ్లో అవకాశం మిస్ అయినప్పుడే టైం విలువ తెలుస్తుంది. జీవితంలో ఒక గోల్డెన్ సమయం. ఎంత మంచి ఏజ్ రాదండి. మీకు 50 ఏళ్ళు ఉన్నాయా? మీకు ఏజ్ 50 ఏళ్ళు ఉన్నాయా అండి? కొన్ని 55 ఉన్నాయా? దాదాపు 25 నుంచి 35 మధ్యలో ఉండొచ్చు, ఇంకొంతమంది 40 ఉండొచ్చు రఫ్లీ. నాకు ఆ ఏజ్ అంత ఐడియా ఉండదు, దగ్గరకు చూసే తెలుస్తుంది. కానీ రఫ్గా ఈ ఏజ్ అండి సంపాదించే వయస్సు, ఏదన్నా సాధించే వయస్సు. 25 to 35 పీక్లో ఉంటుందండి ఎనర్జీ. ఈ 25 to 35 ఎనర్జీ అనేది ఒక రేంజ్లో ఉంటుంది, మామూలుగా ఉండదు. ఏది పట్టినా బంగారం అయితే కొట్టొచ్చు. 40 దాటితే డౌన్ అవుతూ ఉంటుంది. ఇక 40 తర్వాత ఇంకా డౌన్ అవుతుంది. అది 40 తర్వాత కొట్టలేమనట్లేదు, ఎనర్జీ లెవెల్ తగ్గుతుందండి. 42లో కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు. నా స్టూడెంట్ సుధా మేడం అని పీజీటీ ఫస్ట్ ర్యాంకర్, నా స్టూడెంట్ 42 ఇయర్స్లో కొట్టిన జాబ్. ఆమె టాప్ ర్యాంక్. మీరు చూడండి, ఇంటర్వ్యూ ఉంటుంది, యూట్యూబ్ కొట్టండి, సుధా మేడం కొట్టండి. ఆమె 42 ఇయర్స్ జాబ్ కొట్టింది. ఆమె మెహబూబ్ నగర్ నుంచి అప్ అండ్ డౌన్ చేసింది. మహబూబ్ నగర్ కదా, ఐ థింక్ వనపర్తి అనుకుంటా. వనపర్తి నుంచి రామయ్య ఇన్స్టిట్యూట్ మార్నింగ్ 4 o'clock వనపర్తి బస్ ఎక్కి రామయ్యలో 7 o'clock 8 o'clock వచ్చిందండి ఆమె. మళ్ళీ గోటు వనపర్తి 4 months 400 kilometersతో అప్ అండ్ డౌన్ చేసి స్టేట్ టాప్ ర్యాంకర్. ఒక్కసారి ఆమె ఇంటర్వ్యూ చూడండి, నేను చెప్తే నమ్మరు కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక యూట్యూబ్ కొట్టి చూడండి, గురుకుల పీజీటీ ర్యాంకర్. వనపర్తి నుంచి అప్ అండ్ డౌన్ చేసి రామయ్యకు వచ్చి మళ్ళీ వనపర్తికి రిటర్న్ వెళ్ళి మళ్ళీ 4 o'clock వచ్చి పీజీటీ టాప్ ర్యాంకర్ అండి. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు సార్. నాకు దూరం ఉంది, నాకు దగ్గర ఉంది, ఇవన్నీ కానే కావు సార్. నీలో ఆత్మవిశ్వాసం అనేది ఒక రేంజ్లో ఉంటే నేను ఎవడు ఆపలేడు అంతే, నువ్వు కొట్టి తీరుతావు. కాబట్టి కంపల్సరీగా ప్రయత్నం చేయండి సార్. ఈ టైం చాలా విలువైంది. నిజంగా ఈ లైఫ్లో టైం రాదండి. మనం అనుకుంటాము టైము అక్కడ ఇక్కడ. ఎస్, టైం ఎప్పటికీ రాదండి. కొండ కోనలు, వాగు వంకలు, చెట్టు చేమలు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రవాహం మాత్రం ఆగదు. అలాగే సమయం కూడా ఆగదు. ఏడాది విలువ ఏమిటో పరీక్ష రాసి ఫెయిల్ అయిన విద్యార్థికి బాగా తెలుసు. నెలలు నిండక ముందే బిడ్డను కన్న తల్లికి నెల విలువ ఏమిటో తెలుస్తుంది. ప్రాణాన్ని నిలబెట్టేందుకు చేసే ప్రయత్నంలో వైద్యుడికి క్షణం విలువైంది. మిల్లీ సెకండ్ల విలువ ఒలింపిక్ రేస్లో స్వర్ణం బదులు రజతం సాధించిన క్రీడాకారుడికి మాత్రమే తెలుస్తుంది. ఎస్, మీరు సిన్సియర్గా ట్రై చేయండి. ఇప్పటి నుంచి ప్రయత్నం చేసినా కూడా మీరు ఖచ్చితంగా టాప్ 10 ర్యాంకులు ఉంటారు, నో డౌట్. ఇంకా ఎంతనే చెప్పొచ్చు, నాకు టైం లేదు. మీరు ఎక్కడున్న లైఫ్లో నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా నోటిఫికేషన్స్ పడితే జాబ్ కొట్టి రెడీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ డిఎస్కి ట్రై చేస్తా అంటే ఉండబోదు కూడా. ఎస్, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.